అండి నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్యాషన్ అండ్ ఫన్. సో ఈరోజు ఏంటి అంటే ఈరోజు నేను కరోనా టెస్ట్కి వెళ్తున్నాను అనమాట. ఎందుకు అంటే నేను మీకు ఎన్ని డేస్ నుంచి ట్రావెలింగ్ సంబంధించి ఈ పర్చేస్ చేస్తున్నా అని చెప్తున్నాను కదా. సో ట్రావెలింగ్కి వెళ్ళాలి అంటే ఆ ప్లేస్కి వెళ్ళాలి అన్నా లేదా మనం ఏ ప్లేస్కి వెళ్ళాలి అన్నా మనం 3 days రిపోర్ట్ అనేది చూపించాలన్నమాట. అంటే మనం ఆ ప్లేస్కి వెళ్ళేసరికి జస్ట్ ఆ 3 days బ్యాక్ రిపోర్ట్ మాత్రమే ఉండాలి, ఎక్కువ డేస్ ఉండకూడదు. సో లేటెస్ట్ గా రిపోర్ట్ ఉండాలి. ఆఫ్టర్ బ్యాన్ అంటే ఇప్పుడు బ్యాన్ ఓపెన్ అయిన తర్వాత యూఎస్ ట్రిప్ వెళ్ళాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏం చేయాలి, అండ్ మేము వెళ్తున్నాం కాబట్టి మేము ఎలా ప్యాక్ చేసుకున్నాము అనేది కూడా ఈ వీడియోలో షేర్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. సో ఎలా అంటే మనం యూఎస్ ట్రిప్ వెళ్ళాలి అన్నా లేదా ఏ కంట్రీకి వెళ్ళాలి అన్నా 3 days బిఫోర్ ట్రిప్ కోవిడ్ రిపోర్ట్ మాత్రమే ఉండాలి. అది కూడా నెగిటివ్ రిపోర్ట్ ఉంటేనే మనల్ని అలౌ చేస్తారనమాట. అండ్ ఇంకోటి, ఈ వీడియోలో చాలా డౌట్స్ కూడా క్లియర్ అవుతాయి. ఎందుకంటే కిడ్స్తో వెళ్తున్నాం కాబట్టి కిడ్స్తో వెళ్తున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది కూడా నేను మీకు షేర్ చేస్తాను. అండ్ ఇప్పుడు మేము కోవిడ్ టెస్ట్కి వెళ్తున్నాం అనమాట. సో ఎందుకంటే మనం అక్కడ దిగేసరికి జస్ట్ 3 days అవుతుంది. మేము అలా చూసుకొని మేము ఈరోజు టెస్ట్ చేయించుకుంటున్నాము. రిపోర్ట్ అనేది రేపు వచ్చేస్తుంది. సో అలా అనమాట. కంపల్సరీ ఇప్పుడు ఎలా అంటే వ్యాక్సిన్ మనం ఏమేమి తీసుకోవాలి అంటే వ్యాక్సిన్ రిపోర్ట్ అంటే మనకు ఒక ఆన్లైన్లో మన నెంబర్స్ కానీ ఆధార్ కార్డ్ కొడితే కనుక మనకి దానికి రిలేటెడ్ మనకు సైట్ ఉంటుంది. దాంట్లో మనకి ఒక సర్టిఫికేట్ లాగా ఇస్తారనమాట. సో వీళ్ళు వ్యాక్సిన్ ఈ డేట్స్లో తీసుకున్నారు, ఈ ప్లేసెస్లో తీసుకున్నారు. అండ్ మనకి జనరల్గా తీసుకోగానే మనకి ఫోన్ నెంబర్ అనేది రిజిస్టర్ అయినప్పుడు మనకి ఏదైతే మెసేజ్ వస్తుంది కదా ఫోన్స్కి, అది మెసేజ్ అనేది ప్రింట్లో వస్తుంది. సో వీ నీడ్ టు క్యారీ దట్ ప్రింట్ అవుట్ అనమాట. మనము వ్యాక్సిన్ అనేది 2 doses అయిపోయి వీఆర్ వ్యాక్సినేటెడ్ అనేది మనము ప్రింట్ అనేది క్యారీ చేయాలన్నమాట. అండ్ ఇంకోటి కిడ్స్ రిలేటెడ్ అనేది, కిడ్స్కి అనేది మన ఇండియాలో మాత్రం బిలో 18 వ్యాక్సిన్ వేయట్లేదు. యూఎస్లో అబౌవ్ 12 వ్యాక్సిన్ వేస్తున్నారు. సో మా చిన్న పాప వచ్చేసి బిలో 12 కాబట్టి ప్రాబ్లం లేదు. సో పెద్ద అమ్మాయి 13 years కాబట్టి మనకు అక్కడ వ్యాక్సిన్ అనేది అక్కడ అబౌవ్ 12 ఎవరైతే కిడ్స్ ఉన్నారో వాళ్ళకి అందరూ వ్యాక్సినేటెడ్. సో అక్కడికి వెళ్తున్నప్పుడు మన దగ్గర రిస్ట్రిక్షన్స్ లైక్ ఎలా పెట్టారు అంటే పేరెంట్స్ వ్యాక్సినేటెడ్ ఉండాలి, వాళ్ళ దగ్గర సర్టిఫికేట్ ఉండాలి, అండ్ కిడ్ది 3 days బిఫోర్ నెగిటివ్ రిపోర్ట్ ఉండాలి. అప్పుడు దే కెన్ గో టు ఎనీ ప్లేసెస్, అంటే వాళ్ళ ఏదైనా ప్లేస్కి వెళ్ళొచ్చు అనమాట. లేదా అక్కడ కంట్రీలో ఎంటర్ అయ్యే ముందు ఈ కండిషన్స్ ప్రకారం ఉంటే పర్లేదు. సపోజ్ పేరెంట్స్ దే ఆర్ నాట్ వ్యాక్సినేటెడ్ అండ్ వాళ్ళకి కంపల్సరీ రిపోర్ట్ అనేది మాత్రం కన్ఫర్మ్గా ఉండాలి. దట్ దే ఆర్ నాట్ పాజిటివ్ అనేది నెగిటివ్ రిపోర్ట్ అనేది పేరెంట్స్ది కిడ్స్ అందరిది కూడా, వాళ్ళతో ట్రావెల్ చేసే ప్రతి ఒక్కరిది కూడా నెగిటివ్ రిపోర్ట్ ఉంటేనే కిడ్స్ని యాక్సెప్ట్ చేస్తారనమాట. సో హవెవర్ మేము వ్యాక్సినేటెడ్, పేరెంట్స్ అయితే వ్యాక్సినేటెడ్ కాబట్టి అండ్ తనకు కూడా రిపోర్ట్ అనేది తీసుకుంటున్నాము. సో కిడ్స్కి కూడా కంపల్సరీ రిపోర్ట్ తీసి పెట్టుకోవాలి. కంపల్సరీ 3 days బిఫోర్ రిపోర్ట్ ఉంటే మాత్రం మనకి ఎక్కడ అడిగినా ప్రాబ్లం ఉండదు అనమాట. అండ్ ట్రావెలింగ్ అవుతూ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేవన్నీ కూడా నేను వీడియోలో చూపిస్తాను. సో ప్యాకింగ్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నాను అండి. ప్యాకింగ్ అంటే ఎలా అంటే ఫస్ట్ కొంచెం ముందు నుంచి నేను అన్నీ సర్దుకుంటూ వచ్చాను, కానీ లాస్ట్ మినిట్లో వెయిట్ ఎక్కువైపోయింది అనిపించింది. సో అన్నీ కొంచెం మళ్ళీ ప్రతిసారి సర్దుకుంటూ చెక్ చేస్తూ ఉన్నాము. చిన్న సూట్ కేసులో వచ్చేసి మనకు ఓన్లీ 7 kgs ఉండాలి. అండ్ చిన్న సూట్ కేసులో ఎలా అంటే లైక్ కొన్ని పెట్టంగానే 7 ఫిల్ అయిపోతుంది. అండ్ పెద్ద వచ్చేసి మనకి 23 kgs ఉండాలి. ఒక్కొక్కటి 23 kgs ఉండాలన్నమాట. అంటే ఒక్కొక్క పర్సన్కి 2 పెద్ద సూట్ కేసెస్, అంటే ఒకటి 23 kgs అండ్ ఒక చిన్న సూట్ కేస్ అనమాట. సో అంత వెయిట్ తీసుకెళ్ళాలి. సో ఇవన్నీ కూడా ఎలా అంటే మేము 4 members వెళ్తున్నాం కాబట్టి ఒక్కొక్కరికి 2 పెద్ద సూట్ కేసులు, ఒక చిన్న సూట్ కేసు. సో 4 చిన్న సూట్ ఫుల్ అయిపోతుంది. అండ్ ధనియాల పొడి కొన్ని, అంటే లైక్ మేము కూడా ఉంటున్నాం కాబట్టి జనరల్గా మనం యూజ్ చేసే అన్ని ఐటమ్స్ కూడా పెట్టుకున్నాం మేము. ఇవి వచ్చేసేమో లైక్ మా మమ్మీ లడ్డు చేసింది అనమాట. సో లడ్డు పాప మా మమ్మీ కష్టపడి చేసింది. యాక్చువల్లీ మేము స్వీట్స్ అవన్నీ కూడా ఆర్డర్ ఇచ్చాము, ఇంకా తను చేసింది కాబట్టి పెట్టుకున్నాము. కానీ ఏంటి అంటే ఇప్పుడు జస్ట్ వెయిట్ చూడడానికి కోసం అనేసి నేను అలాగే డబ్బాలో పెట్టేస్తున్నాను. దాని తర్వాత వాటిని స్వీట్ బాక్సెస్లోనే వాళ్ళు ప్యాక్ చేసి ఇస్తారనమాట. యూఎస్ ప్యాకింగ్ అంటే మంచిగా ప్యాక్ చేసి ఇస్తారు కదా, స్వీట్ బాక్సెస్లోనే మంచి ఎయిర్ టైప్ ప్యాక్ చేసి ఇస్తారు. అండ్ వెయింగ్ మిషన్ వచ్చేసి ఇది యాక్చువల్లీ ఇలా సూట్ కేసెస్ వాటికి హ్యాంగ్ చేసేయచ్చు అనమాట. అలా హ్యాంగ్ చేస్తూ వెయిట్ చూడొచ్చు. సో అది తెచ్చుకున్నాం మేము. అంటే లైక్ మా పేరెంట్స్ రెగ్యులర్గా వెళ్తూ ఉంటారు కాబట్టి మా ఇంట్లో ఎప్పటి నుంచో ఉంది, అదే చెక్ చేసుకున్నాం. ఎందుకంటే మాకు ఇన్ని ఇయర్స్గా ఎక్స్పీరియన్స్ ఎక్కువ వరకు నేను వాళ్ళు వెళ్తేటప్పుడు నేనే సూట్ కేసెస్ చదువుతాను అనమాట. అండ్ మనం ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ చింతపండు, ఎండుమిర్చి, గసగసాలు, గరం మసాలా, ఎక్కువ వరకు వాళ్ళకి గరం మసాలా ఇంపార్టెంట్ అండి. అండ్ చాట్ మసాలా ఇవన్నీ వాళ్ళకి దొరుకుతున్నాయంట. నాకు తోచినంత వరకు మేము ఉన్నన్ని రోజులు కూడా ఏవి ఎక్కువ యూజ్ చేస్తాము అన్న దాన్ని బట్టి కొన్ని ఐటమ్స్ అయితే పెట్టుకున్నాను. చిన్న కుక్కర్ కావాలని అడిగింది అనమాట మా చెల్లి. సో కుక్కర్ పెట్టుకున్నాను. అండ్ ఏంటి అంటే వడియాలు
యాక్చువల్గా వాళ్ళకి వాళ్ళ ప్లేస్లో మన ఇండియా లాగే ఉంటుంది ఎండ అనేది, వడియాలు ఎక్స్ట్రా తనే పెట్టుకుంటుంది. ఇంకా అన్నీ అయితే ప్యాకింగ్ అయిపోయాయి. కొన్ని మంచి కాటన్ టవల్స్, టీ పౌడరు, ఇలాంటి ఐటమ్స్ అన్నీ తీసుకెళ్ళామన్నమాట. అంటే పెట్టుకుంటూ ప్రతిదీ మనం వెయిట్ చెక్ చేస్తూ ఉండాలి. కొంచెం వెయిట్ ఎక్కువైనా మళ్ళీ మనం ఎయిర్పోర్ట్లో ప్రాబ్లం అవుతుంది మనకి. సో ఆల్మోస్ట్ ఎలా అంటే నాకు ఒక 2 వీక్స్ అయితే నేను అన్నీ ప్రిపేర్ చేసి ఎవరి సూట్ కేసెస్ వాళ్ళ సపరేట్ పెడుతూ, అంటే పిల్లలవి సపరేట్, మా అక్క వాళ్ళకి ఇచ్చేవి సపరేట్ అలా. అండ్ ఫుడ్ ఐటమ్స్కి లాస్ట్ ఒక 2 సూట్ కేసెస్ అయితే పెట్టుకున్నాం అనమాట. ఒకటైతే కంప్లీట్ స్వీట్స్, మన పిండి వంటలు అలా ఉంటాయి కదా, మనం ఇమిటేషన్ ఆర్టిఫిషియల్ జ్యువెలరీ అనేవి కూడా మనం ఈ పెద్ద సూట్ కేసులో పెట్టేసుకోవచ్చు. కాకపోతే గోల్డ్ క్యారీ చేస్తున్నామంటే మాత్రం మనం హ్యాండ్ బ్యాగ్, మనం లేడీస్ ఏదైతే హ్యాండ్ బ్యాగ్ వేసుకుంటాం, జెంట్స్ అయినా కూడా హ్యాండ్లో ఏదైతే బ్యాగ్ వేసుకుంటారో దాంట్లో పెట్టుకోవాలి అనమాట. అండ్ విత్ బిల్స్ పెట్టుకోవాలి. మళ్ళీ మనం రిటర్న్ వస్తున్నాము అంటే మన గోల్డ్ సపోజ్ మనం తీసుకెళ్ళాం, అక్కడ వేసుకొని మళ్ళీ రిటర్న్ తెచ్చుకుంటాము అంటే వాటికి బిల్స్ పెట్టుకొని రావాలి. లేదా ఎందుకు రిటర్న్ అయ్యేటప్పుడు వాళ్ళు చెక్ చేస్తారనమాట, బిల్స్ ఉంటే మనది అనేది మనకు ఉంటుంది. సో బిల్స్ అనేది కంపల్సరీ పెట్టుకోవాలి. అలా సూట్ కేసెస్ అయితే అన్నీ సదురుకున్నాము. కోవిడ్ టెస్ట్ గురించి అయితే మీకు ఒక లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. పిల్లలకు వచ్చేసి వాళ్ళకి మన దగ్గర వ్యాక్సిన్ అనేది వేయరు కాబట్టి మనం కోవిడ్ రిపోర్ట్ అనేది జస్ట్ 24 అవర్స్ మాత్రమే ఉండాలి అంట. నేను మీకు ప్రీవియస్గా చెప్పినప్పుడు 3 days అని చెప్పాను కదా, కిడ్స్కి మాత్రం 24 hours బిఫోర్ టెస్ట్కి వెళ్ళి రిపోర్ట్ అనేది రావాలి. సో ఏం చేసాం, మేము వెళ్ళేది ఎట్లా నైట్ కాబట్టి మార్నింగ్ వెళ్ళేసి కోవిడ్ టెస్ట్ ఇచ్చేసాము. రిపోర్ట్ ఈవినింగ్ వరకు వచ్చింది. 3 days బిఫోర్ కూడా తీసుకున్నాం అనమాట. సో దాంట్లో నెగిటివ్ రిపోర్ట్ ఉంది. కానీ అయినా కూడా మళ్ళీ నలుగురు మళ్ళీ వెళ్ళి పొద్దున చేయించుకున్నాము. ఎస్పెషల్లీ పిల్లలకైతే మాత్రం ఆ రిపోర్ట్ ఉంటే మనకి ప్లస్ అవుతుంది. సో ఎక్కడెక్కడ ఎలా రిపోర్ట్ అడిగారు, ఏం చూపించాము, ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు వాళ్ళు అనేది కూడా నేను మీకు నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో షేర్ చేస్తాను. ఎందుకంటే ఎవరైనా వెళ్ళాలి, విత్ కిడ్స్ వెళ్ళాలి అనుకుంటున్నారైతే మీకు ఇన్ఫర్మేషన్ అనేది యూస్ఫుల్ అవుతుంది. సో కోవిడ్ టెస్ట్ రిపోర్ట్ అయితే మాత్రం 3 days బిఫోర్ది కూడా తీసుకోండి. అండ్ ఫర్ సేఫ్ సైడ్ మేము ఏం చేసామంటే 2 different ప్లేసెస్లో తీసుకున్నాం అనమాట. అండ్ కిడ్స్కి వచ్చేసి ఏంటి, కంపల్సరీ మనకు 24 hours బిఫోరే ఉండాలి. ఎందుకంటే మనము ఎక్కి దిగే టైం కల్లా 3rd day వచ్చేస్తుంది అనమాట. సో అక్కడ దిగిన తర్వాత కూడా ఎవరైనా చెక్ చేస్తే మాత్రం రిపోర్ట్ అనేది చాలా లాంగ్ బ్యాక్ ఉండకూడదు. సో ఆ విషయం అయితే గుర్తుపెట్టుకోవాలి. అంటే ఖతార్ ఎయిర్వేస్లో వెళ్ళాము, ఖతార్లో దిగి మళ్ళీ మేము వేరే ఫ్లైట్ ఎంటర్ అయ్యే దగ్గర మాత్రం కోవిడ్ రిపోర్ట్ అనేది పర్టికులర్గా చూసారనమాట అక్కడ. సో ఇమిగ్రేషన్ చెక్ అనేది జరుగుతుంది కదా, సో డెఫినెట్గా ఆ పేపర్స్ కూడా అయితే మాత్రం తీసి పెట్టుకోండి. కుదిరితే 2 different ప్లేసెస్లో అయితే ఒకరు లేట్ ఇచ్చినా ఇంకొకరు టైంకి ఇచ్చేస్తారు. సో అలా తీసుకున్నాం మేమైతే. అండ్ నెక్స్ట్ స్టార్ట్ అయిపోతున్నాము. యూఎస్కి వెళ్తున్నాను. మా మమ్మీ, మా ఇల్లు ఒక 2 months వెళ్తున్నాం అనమాట. సో ఈసారి మా మమ్మీని వదిలేసి నేను వెళ్తున్నాను అనమాట. ఇంకా కిందికి వెళ్ళాక మా ఫ్రెండ్స్ కూడా వచ్చి కలిశారు. యాక్చువల్లీ పాపం మా ఫ్రెండ్ని 2 weeks నుంచి నేను కలవలేదు, వెళ్తున్నాను అనేసి ఇంకా స్టార్ట్ అయిపోయామంట, బయలుదేరాము. మా ఇన్లాస్, మా పేరెంట్స్ అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్ చెప్పంగా మా తొట్టిగా అందరూ కూడా వస్తామని లాస్ట్ మూమెంట్లో అసలు మాకు చెప్పకుండానే వచ్చారు వాళ్ళంతా. అక్కడికి వచ్చిన తర్వాత ఇంకా వస్తామనేసి వాళ్ళ పేరెంట్స్ని విసికిచ్చారంట. విసికించి వచ్చేసారు. లైక్ అక్కకి, లైక్ మా పెద్ద పాపని ట్వింకిల్ అని పిలుస్తాం, ట్వింకిల్ అక్కకి మేము సెండ్ ఆఫ్ ఇవ్వాలి, బాయ్ చెప్పాలి అనేసి అంత గ్యాంగ్ రాత్రిపూట ఆ టైంకి వచ్చారు. పాపం నైట్ 11:30 అవుతుంది. మేము ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యేసరికి నైట్ 11:30 అయింది. "11:30కి మేము అప్పటికి లోపలికి వచ్చి మేము ఇంకా చెక్ ఇన్, లగేజ్ అవన్నీ తీసుకొని లోపలికి వచ్చేసాము. అప్పటికి చాలామంది వచ్చేసారనమాట. ఎక్స్పెక్ట్ చేయలేదు. మేము టైంకి వస్తున్నాం కదా, నైట్ 3 o'clock ఉంది ఫ్లైట్. మేము లైక్ 1 o'clock స్టార్ట్ అవుతుంది చెక్ ఇన్ అనుకున్నాం. కానీ అప్పటికే లగేజ్ చెక్ ఇన్ కానీ చాలామంది ఉన్నారు. యాక్చువల్లీ ఇక్కడ వెళ్ళే వాళ్ళు మాత్రం, అంటే మన ఖతార్ వరకు చాలామంది ఉన్నారు, ఫ్లైట్లు ఫుల్గా ఉన్నారు. సో మన ఇండియా నుంచి కూడా చాలామంది వెళ్తున్నారు, చాలామంది ఉన్నారు అనిపించింది. అండ్ ఖతార్ దాకా ఏంటి అంటే దుబాయ్కి వెళ్ళే వాళ్ళు కానీ అక్కడ డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళే వాళ్ళు అందరూ కూడా ఉంటారు కాబట్టి
సో చాలామంది ఉన్నారు. సో అలా వాళ్ళ ముందే లగేజ్ చెక్ ఇన్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో వాళ్ళకి ఇంకా బాయ్ చెప్పేసేసి మేమంటే దూరం నుంచి ఒక్కసారి లగేజ్ మనం చెక్ ఇన్ అయిపోయిన తర్వాత మనకి మన పేరెంట్స్ని ఆగమన్నాము. ఎందుకంటే ఏమైనా ఓవర్ వెయిట్ అయిపోతే మళ్ళీ ఒక బ్యాగ్ కూడా పెట్టుకున్నాను, దాంట్లో వేసి ఇచ్చేద్దామనేసి. కానీ మాకు ఆ ప్రాబ్లం ఏం రాలేదు. అండ్ అక్కడ మేము హెల్ప్ చేయడానికి మాట్లాడుకున్నాము. సో వాళ్ళే అన్నీ కూడా లగేజ్ అంతా తీసుకొని వెళ్ళి అక్కడ వెయిట్ అనేది కూడా చెక్ చేసేసారనమాట. సో అదొక్కటి కొంచెం ఈజీ అయిపోయింది. చాలా హ్యాపీ అనిపించింది. వెయిట్ దగ్గర ప్రాబ్లం అవ్వలేదు మాకేమీ. సో లగేజ్ చెక్ ఇన్ అయిపోయింది అనమాట. మాకైతే ఏం ప్రాబ్లం అవ్వలేదు, ఓవర్ వెయిట్ ఏం లేదనిపించింది. సో అంతా క్లియర్ అయిపోయింది. కూల్గా అయితే మేము లగేజ్ ఇంకా అన్ని చిన్న సూట్ కేసెస్ కూడా వేసేసి ఇంకా కూల్గా అయితే లాంజ్ ఉంటుంది మనకి ఎయిర్పోర్ట్లో. మనం కావాలంటే అక్కడ బ్రేక్ఫాస్ట్ కానీ ఆ టైంకి మనం ఏదంటే అది తినొచ్చు. మీకు లాంజ్ లోపల కూడా ఎలా ఉంటుంది అనేది మీకు చూపిస్తాను. సో ఎలా అంటే మనము వెయిట్ అనేది ప్రాపర్గా ఉందనుకోండి కొంచెం పీస్ఫుల్ అయిపోతుంది. అండ్ మేము పోర్టల్స్ అంటే వాళ్ళు మాట్లాడుకున్నాం అనమాట. సో చాలా సూట్ కేసెస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు చాలా హెల్ప్ఫుల్ ఉన్నారనిపించింది. అండ్ అన్నీ ఇంక ఈ పిల్లలతోటి వీళ్ళు చిన్నమైతే మీకు తెలిసిందే కదా, అటు వెళ్ళిపోయి ఇటు వెళ్ళిపోయి ఈ షాప్ దగ్గర అక్కడ ఆగుతూ ఉంటుంది కాబట్టి మేమైతే ఫస్ట్ లగేజ్ చెక్కినప్పుడు వాళ్ళు మాట్లాడుకున్నాము. మొత్తం వెయిట్ చెక్కిన అంతా వాళ్ళే సూట్ కేసెస్ అన్నీ కూడా వాళ్ళే వెయిట్ చెక్ చేసేటప్పుడు హెల్ప్ చేస్తారు. లోపల మనకి షాప్స్ అన్నీ ఉంటాయన్నమాట, స్టాల్స్. సో అవి చిన్న క్లిప్పింగ్ అనేది తీస్తున్నాను. సో లాంజ్లో వెళ్ళి కూర్చున్నాం అనమాట. ఇంకా అక్కడ కొంచెం చాలా రిలాక్స్గా ఉంటుంది మనకి. అంటే ఎక్కువ హవర్స్ ఉన్నా కూడా లైక్ ఇంటర్నేషనల్ ఎవరైనా ప్యాసింజర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఎక్కువ హవర్స్ ఉన్నా కూడా లగేజ్ అనేది చెక్ ఇన్ చేసేసి ఇక్కడ కూర్చోవచ్చు అనమాట. వాళ్ళకి నచ్చింది తినొచ్చు. డ్రింకింగ్ సెక్షన్ కూడా ఉంటుంది. జెంట్స్కి ఎవరికైనా డ్రింక్ చేయాలంటే చేయొచ్చు. లైక్ కిడ్స్ ఏమో కిడ్స్కి అలా టాయ్స్ కానివ్వండి, టేబుల్స్ అలా కూడా ఉంటాయి. లాంచ్ మనకి హెచ్డిఎఫ్సి కార్డ్ నుంచి చాలా డిస్కౌంట్ ఉంటుంది. కింద మనకి జస్ట్ ఓన్లీ సమ్ అమౌంట్ మాత్రమే పే చేసే ఉంటుంది. జస్ట్ వెరీ వెరీ లిటిల్ అమౌంట్ అనమాట. మీరు ఎవరైనా వెళ్ళకపోతే ఒకసారి వెళ్ళండి. లాంచ్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఈ ఈటబుల్ ఐటమ్స్ అనేవి కూడా చాలా బాగుంటాయి. మనకి డిఫరెంట్గా కిడ్స్కి కావాల్సినవి లేదా అప్పటికప్పుడు హాట్గా స్నాక్స్. ఎందుకంటే మనకి ఎయిర్పోర్ట్లో అక్కడ పైన అంత ఈజీగా అన్ని పర్చేస్ చేసి తినే కంటే ఇక్కడ లాంచ్లో వచ్చేసామంటే మనకి సమ్ హెచ్డిఎఫ్సి కార్డ్స్ కానీ ఇంటర్నేషనల్ కార్డ్స్ ఉన్నాయంటే మనకి చాలా ఈజీ అయిపోతుంది. ఆ టైంకి ఫుడ్ లైక్ డిన్నర్ కానివ్వండి, ప్రతి ఒక్కటి బ్రేక్ఫాస్ట్ డిన్నర్ వరకు కావాల్సిన అన్ని డిఫరెంట్ మెన్యూస్ కూడా ఉంటాయి. ఇంటర్నేషనల్ ప్యాసింజర్స్ అయితే అంటే లైక్ అవుట్ ఆఫ్ ద కంట్రీ డిఫరెంట్ కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళకు కూడా ఉండేలాగా ఉంటాయి అన్నమాట ఫుడ్ ఐటమ్స్ అనేవి. మనకి నేషనల్ అంటే లైక్ ఇండియాలో మనం వేరే ప్లేసెస్ విజిట్ అవుతున్నాము అన్నప్పుడు కూడా కొంచెం డిఫరెంట్ లాంజ్ ఉంటుంది. ఇదేమో వచ్చేసి ఇంటర్నేషనల్ దగ్గర కాబట్టి ఇంటర్నేషనల్ ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి. మనకి నేషనల్ అనుకోండి లైక్ మనం తినే ఫుడ్ ఐటమ్స్ అంటే లైక్ మనం పరోటాస్ కానివ్వండి, దోశ, ఇడ్లీ అవి కూడా ఉంటాయి. విత్ కేక్స్ ఉంటాయి, సమోసా, మనకు అన్ని పరంగా ఉంటాయి. లాంజ్ అయితే మీరు డెఫినెట్గా ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు మీకు టైం ఉంది అన్నప్పుడు లాంచ్కి వెళ్ళండి. డిషెస్ కూడా చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. సో కిడ్స్ అయితే అవి తీసుకున్నారు. Don't forget Santa. సో మా చిన్న అమ్మాయి చిన్న వీడియో క్లిప్పింగ్ తీసింది అనమాట. అది పెట్టమని చెప్పింది, అందుకే పెట్టాను. అండ్ ఏంటి అంటే అక్కడ రెస్ట్గా ఉండాలంటే కూడా పడుకోవడానికి కూడా అలా ఉంటాయి అనమాట. టీవీ ఉంటుంది. సో మనకంటే ఎక్కువ హవర్స్ ఎవరికైనా టైం ఉంది ఫ్లైట్కి కనెక్టింగ్ ఫ్లైట్స్ కానీ అలా ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి తినేసి రిలాక్స్ అయిపోవచ్చు అనమాట. సో చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ఇదండి లాంచ్లో అయితే మాత్రం మీరు డెఫినెట్గా మిస్ అవ్వకండి. మీరు ఇండియాలో కూడా ఏదైనా ప్లేస్ విజిట్ అవుతున్నారు అంటే మాత్రం లగేజ్ చెక్ ఇన్ చేసేసి లాంచ్ కింద లాంచ్కి వచ్చేసేయండి. మనకి విఐపి లాంచ్ అని ఉంటుంది. మనం జస్ట్ హెచ్డిఎఫ్సి కార్డ్ యూస్ చేశారంటే జస్ట్ వెరీ 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 లిటిల్ అంటే చాలా తక్కువ అమౌంట్ పే చేసుకుని మనం లాంచ్ ఫెసిలిటీ అనేది యూటిలైజ్ చేసుకోవచ్చు.
అండ్ దీనివల్ల మాకు ఏంటి అంటే ఫ్లైట్ ఎక్కినప్పటికీ మంచిగా అప్పుడే తినేసి ఎక్కుతాం కాబట్టి జస్ట్ పడుకున్నాం అనమాట. సో ఫస్ట్ ఫ్లైట్ వచ్చేసి కొన్ని హవర్సే, లైక్ 4.5 hours అనమాట. సో పడుకున్నాం, ఇంకా మేము ఇంకా ఫ్లైట్లో కూడా ఏం తినలేదు. మీకు అవన్నీ డీటెయిల్స్ ఇస్తాను. మనకి ఏంటి టచ్ చేయకుండా లైక్ స్క్రీన్ స్కానింగ్ పరంగా అన్నీ కూడా ఉన్నాయండి. కొంచెం అన్నీ మార్చారు, యాక్చువల్ అది ముందు నుంచి కూడా ఉంది. అండ్ ఇంకా కొంచెం కాషియస్గా లైక్ అన్ని జాగ్రత్తలు అనేది చాలా జాగ్రత్తగా అన్నీ మెయింటైన్ చేస్తున్నారు అనమాట డ్యూ టు కరోనా. మనం కూడా పబ్లిక్లో అంటే జస్ట్ ఎక్కువ జనాలు ఉన్న చోట కొంచెం జాగ్రత్తగా ఉన్నామంటే మన జర్నీ అనేది సేఫ్గా ఉంటుంది. సో మీరు ఇంకా ఫ్యూచర్ అంటే అప్కమింగ్ వీడియోస్లో మీకు నా ఫ్లైట్ జర్నీ కానివ్వండి అండ్ మా సిస్టర్స్ని కలిసేది వీడియో అనేది కూడా మీకు డెఫినెట్గా షేర్ చేస్తాను. అండ్ కుదిరితే వాళ్ళ హౌసెస్ కానివ్వండి అండ్ అక్కడ యూఎస్లో మేము చూసిన డిఫరెంట్ ప్లేసెస్ అవన్నీ కూడా మీకు షేర్ చేయాలి అనుకుంటున్నాను. ప్లీజ్ ఎంకరేజ్ మై వ్లాగ్స్ అండ్ మీకు ఇంట్రెస్టింగ్గా ఉండడానికి నాకు తెలిసిన నేను సెల్ఫ్గా కొన్ని ఏవైతే ఫేస్ అయ్యానో అవి ప్రాబ్లమ్స్ కానివ్వండి ఎలా ఉన్నాయి అవన్నీ కూడా మీకు షేర్ చేస్తాను. సో దట్ మీరు ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉన్నా వాళ్ళకి యూస్ఫుల్ అవుతాయి అండ్ జనరల్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నట్టు కూడా ఉంటుంది కాబట్టి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.